హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ మనం ఒక ఆప్షన్ స్ట్రాటజీ బుల్ కాల్ స్ప్రెడ్ గురించి తెలుసుకుందాం. దాని గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసినా కూడా రీడైరెక్ట్ అవుతుంది, అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం ఆప్షన్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. ఇప్పటి నుంచి కంటిన్యూ సిరీస్ ఉంటుందండి ఆప్షన్స్ని. మీరు సబ్స్క్రైబ్ చేయండి, సో నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి, మీకు వస్తూ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇవాళ మనం బుల్ కాల్ స్ప్రెడ్ గురించి మాట్లాడుకుందాం. సో లో రిస్క్ అండ్ రెగ్యులర్ ఇన్కమ్ రావచ్చు దీని నుంచి. అండ్ ఇక్కడ మనం టైం వేస్ట్ చేసుకోకుండా నేను 2 వెబ్సైట్స్ని యూజ్ చేస్తాను. అండ్ 2 వెబ్సైట్స్ వచ్చేసి, ఒకటి ఆప్స్ట్రా ఆప్షన్ చైన్ స్ట్రాటజీ బిల్డర్ అనమాట, ఈ వెబ్సైట్ ఒకటి. అండ్ అదేవిధంగా UPSTOX అని, ఇది విర్చువల్ ట్రేడింగ్ చేయడానికి యూజ్ ఉంటుంది. అండ్ మీరు దీనిలో ట్రేడ్ ప్రాక్టీసెస్ చేయొచ్చు. అండ్ ఇది ఒక వెబ్సైట్ యూజ్ చేస్తాను, ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, అండ్ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి దీన్ని చెప్తున్నాను. అండ్ అదేవిధంగా మనం ఆప్షన్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకోవడానికి నేను ఇక్కడ PDF ఓపెన్ చేస్తాను. నేను ఇక్కడ PDF మీకోసం రెడీ చేస్తాను, పాయింట్ వైజ్గా మీకు క్లియర్గా అర్థం చేసుకోవడానికి, సింపుల్గా అర్థం చేసుకోవడానికి. అండ్ అయితే కాంప్లికేటెడ్ అయితే చేయను. అండ్ ఇక్కడ మనం సింపుల్గా దీన్ని అర్థం చేసుకుందాం. ఫస్ట్ బుల్ కాల్ స్ప్రెడ్ అనేది ఒక ఆప్షన్ స్ట్రాటజీ. నేక్డ్ పొజిషన్స్ అంటే మీరు నేక్డ్గా పొజిషన్స్ తీసుకుంటారు ఆప్షన్స్లో. ఒకటి ఎగ్జాంపుల్గా మనం ఏంటంటే, మార్కెట్ పైకి వెళ్ళిందనుకో కాల్ని బై చేస్తాం, మార్కెట్ కింద పడితే పుట్ని బై చేస్తాం. సో నేక్డ్ పొజిషన్స్ అనేది మీరు తీసుకుంటారు కాబట్టి, సో ఇది నేక్డ్ పొజిషన్స్ కాకుండా ఒక హెడ్జింగ్ స్ట్రాటజీ అనమాట. సో రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది, దీని నుంచి మనం రెగ్యులర్ ఇన్కమ్ కూడా చేయొచ్చు. సో ఈ స్ట్రాటజీని ప్రాక్టీస్ చేయండి. దీన్ని బుల్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీ అంటారు. ఇది ఒక చీపర్ కాల్ ఆప్షన్. ఫస్ట్గా ఇది ఒక చీపర్ కాల్ ఆప్షన్స్ మనం బై చేస్తాం. అండ్ దీంట్లో టైం వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సపోజ్ మీరు నేక్డ్ ఆప్షన్ బై చేశారనుకోండి, ఎలా అయితే ఎక్స్పైరీ డే వస్తుందో అప్పుడు మీకు దీంట్లో టైం వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీంట్లో మాత్రం టైం వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇది ఒక లో రిస్క్ స్ట్రాటజీ. అండ్ ఇది ఇంట్రాడే కూడా మేనేజ్ చేయవచ్చు మనం. ఈ క్యాన్ మేనేజ్ ఇంట్రాడే వాలిటిలిటీని కూడా మేనేజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం ఒక పొజిషన్ తీసుకున్నాం అనుకోండి ఇంట్రాడేలో ఆప్షన్స్. సో దానికి ఒక ఎగ్జాంపుల్గా 20 to 30 స్టాప్ లాస్ పెట్టామనుకోండి, అది మార్కెట్ పైకి కిందికి వెళ్ళినప్పుడు వాలిటిలిటీలో మనకి స్టాప్ లాస్ కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మన స్టాప్ లాస్ హిట్ అయ్యి కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ స్ట్రాటజీలో మాత్రం అలాంటివి ఏమి ఉండవు. సో ఇది స్టాప్ లాస్ హంటింగ్ కూడా చేయదు కాబట్టి క్యాన్ సేఫ్ గార్డ్ అగైనెస్ట్ స్టాప్ లాస్ హంటింగ్ అని కూడా నేను మెన్షన్ చేసుకున్నాను. అండ్ ఓవర్ నైట్ కూడా దీన్ని హోల్డ్ చేయొచ్చు. అండ్ ఇది ఓవర్ నైట్ సేఫ్టీ కూడా ఉంటుంది, పెద్ద లిమిటెడ్ రిస్క్తోనే ఉంటుంది. అండ్ దీంట్లో లోవర్ మార్జిన్ కూడా ఎక్కువగా పడది, మనకి చాలా తక్కువ మార్జిన్స్ ఉంటుంది. సో మనకి కంప్లీట్ ఈ స్ట్రాటజీకి కావాల్సింది బిలో 20K లోపట్నే అయిపోతుంది, బట్ నేను 20K అని మెన్షన్ చేసుకున్నాను. మార్జిన్ మనకు కావాల్సింది 20K. సో ఈ స్ట్రాటజీని మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే, ఒకవేళ మార్కెట్ హై బుల్లిష్ ఉందనుకోండి, సో మనం ఫిక్స్డ్గా నేక్డ్ కాల్ ఆప్షన్ బై చేసుకొని మనం అయితే డబ్బులు సంపాదించుకోవడం. బట్ మోడరేట్ అంటే మిడ్ రేంజ్లో మనకు అనిపిస్తుంది 50-50 ఛాన్సెస్ మనకి మార్కెట్ పైకన్నా కిందికన్నా వెళ్తుంది అన్నప్పుడు మనం ఇలాంటి స్ట్రాటజీ యూజ్ చేసుకుందాం, బుల్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీ. సో మోడరేట్ బుల్లిష్ ఉన్నప్పుడు మాత్రము ఈ స్ట్రాటజీని మీరు యూజ్ చేయాలి. సో ఈ స్ట్రాటజీ యూజ్ చేయడానికి మీరు 2 పొజిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది, ఒకటి బై పొజిషన్ అండ్ ఒకటి సెల్ పొజిషన్. ఫస్ట్గా మీరు బై చేయాల్సింది ఒక ATM ఆర్ ఇన్ ద మనీ స్ట్రైక్ని మీరు బై చేయాలి. అదేవిధంగా సేమ్ అండర్లైన్ కిందనే మీరు ఒక సెల్ చేయాలి, OTM కాల్ ఆప్షన్ని మీరు సెల్ చేయాల్సి వస్తుంది. సో ఆప్షన్ చైన్ డేటా మీదకి వెళ్దాం. ఆప్షన్ చైన్ మీదకి వెళ్ళి దాని తర్వాత మనం ఎక్కడ ప్రైజెస్ని బై చేయాలి, సెల్ చేయాలి, దాని గురించి మాట్లాడుకుందాం. నేను ఆప్షన్ చైన్ అయితే ఓపెన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఆప్షన్ చైన్ ఓపెన్ చేసుకొని మాట్లాడుకుందాం. సో ఆప్షన్ చైన్ మీదకి వచ్చాను నేను. ఇక్కడ మీకు క్లియర్గా తెలుసు కాల్స్ అంటే ఏంది, పుట్స్ అంటే ఏందో క్లియర్గా తెలుసు మీకు, దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేయండి ఇక్కడ. అండ్ కాల్స్ అంటే మార్కెట్ పైకి వెళ్ళింది అనుకో మీరు సింపుల్గా కాల్ని బై చేస్తారు. అండ్ మార్కెట్ కిందికి వెళ్ళింది అనుకోండి నేక్డ్గా మీరు పుట్స్ని బై చేస్తారు. సో స్ట్రైక్ ప్రైజ్ అనేది ఇవన్నీ కూడా స్ట్రైక్ ప్రైజెస్. అండ్ దీంట్లో అండర్లైన్ ప్రైస్ వచ్చేసి మనకి ఎగ్జాంపుల్గా 17,003లో మనకి మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి నిఫ్టీ అండర్లైన్. సో ఇది ఆప్షన్ చైన్ నిఫ్టీ ఇండెక్స్ కాబట్టి నేను ఆప్షన్ నిఫ్టీ గురించి మాట్లాడుతున్నాను. ఇది స్ట్రైక్ ప్రైజెస్
సో ఫస్ట్గా మీకు ఇక్కడ ఇన్ ద మనీ ఏంటో, ఏటీఎం ఏంటో, ఓటీఎం ఏంటో కూడా కొద్దిగా బేసిక్స్గా చెప్పేస్తాను. ఈ పింక్ కలర్లో ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఇన్ ద మనీ అంటారు దీన్ని. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి నియర్ బై ఇన్ ద మనీ ఉన్నదాన్ని ఏటీఎం అంటారు. అండ్ ఏటీఎం ఓకే, దీనికన్నా కిందికి వచ్చేసి దాన్ని ఓటీఎం అంటారు. ఓకే, సో ఇన్ ద మనీలో మనకి తక్కువ టైం వాల్యూ డికే ఉంటుంది, ఐవి అనేది ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏటీఎంలో మాత్రం సేమ్ ఉంటుంది. ఓటీఎంలో అయితే టైం డికే ఎలాగా ఉంటుంది, దీంట్లో కూడా టైం డికే ఎక్కువగా ఉంటుంది. బట్ మనం ఇక్కడ ఇన్ ద మనీని కానీ ఏటీఎం కానీ ఇక్కడ మనం బై చేసుకోవచ్చు ఒక స్ట్రైక్ని, సేమ్ అండర్లైన్ స్ట్రైక్ ప్రైస్లోనే. దాని కింద మళ్ళీ వచ్చేసి మనం ఓటీఎం ప్రైస్ని ఒక దాన్ని కూడా మనం సెల్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో 2 పొజిషన్స్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. సేమ్ లాట్ సైజ్ తీసుకోవాలి. దీంట్లో 2 లాట్ సైజ్ తీసుకొని దీంట్లో 1 లాట్ సైజ్ తీసుకుంటే కూడా ఈ స్ట్రాటజీ అనేది వర్క్ అవ్వదు. ఎగ్జాంపుల్గా దీంట్లో 2 తీసుకుంటే దీంట్లో కూడా 2 తీసుకోవాలి. ఎగ్జాంపుల్గా దీంట్లో 1 తీసుకుంటే ఇది కూడా 1 తీసుకోవాలి. సో అలా ఈ ఎడ్జింగ్ పొజిషన్ అనేది వర్క్ అవుతుంది. సో అదేవిధంగా నేను ఆప్స్ట్రా వెబ్సైట్ మీదకి వెళ్తాను, అక్కడ క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ ఆ వెబ్సైట్ మీదకి వెళ్ళి మనం ఆప్షన్ స్ట్రాటజీ గురించి అర్థం చేసుకుందాం. సో ఈ ఆప్స్ట్రా వెబ్సైట్ మీదకి వచ్చాను. ఇక్కడ మీరు ఆప్షన్ స్ట్రాటజీస్ అన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు స్పాట్ ప్రైస్ వచ్చేసి 17,003 ఉంది అండ్ ఫ్యూచర్ ప్రైస్ వచ్చేసి 17,003.8 అండ్ లాట్ సైజ్, నిఫ్టీ లాట్ సైజ్ క్వాంటిటీ వచ్చేసి 50 అండ్ ఐవి అంటే ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ ఐవి పర్సంటేజ్ చూపిస్తుంది అండ్ నిఫ్టీ చార్ట్ చూపిస్తుంది, అదేవిధంగా డేట్ చూపిస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఫ్యూచర్స్ అని ఆప్షన్స్ అని 2 ఉంటాయి. అండ్ మీరు ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకొని దీనిలో స్ట్రాటజీ యూస్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి డేట్స్ చూపిస్తున్నాయి, ఎక్స్పైరీ డేట్స్ అండ్ ఎక్స్పైరీ డేట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. సపోజ్ ఎగ్జాంపుల్గా నేను ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ మనకు ఆప్షన్ స్ట్రైక్స్ ఇస్తాయి. సో ఆప్షన్ స్ట్రైక్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పీ కానీ సి కానీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు బై కానీ సెల్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ క్వాంటిటీ సెలెక్ట్ చేసుకొని యాడ్ పొజిషన్ అని క్లిక్ చేస్తే ఇది యాడ్ అయిపోతుంది కింద. సో ఇక్కడ నేను 2 యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి 17,000 సిఈని నేను యాడ్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఒక ఏటీఎంని అండ్ అదేవిధంగా ఒక అవుట్ ది మనీని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి నేను ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఏటీఎంని నేను సెలెక్ట్ చేశాను. 17,000 సిఈని సెలెక్ట్ చేశాను అండ్ అదేవిధంగా కింద ఇది వచ్చేసి ఓటీఎం స్ట్రైక్ని ఇక్కడ నేను సెల్ చేశాను. ఇది వచ్చేసి మనకి బై చేశాను. ఓకే, ఒకటి బై చేశాను 1 లాట్ అండ్ ఒకటి సెల్ చేశాను. ఇది ప్రైస్ వచ్చేసి బై చేసిన క్వాంటిటీ ప్రైస్ వచ్చేసి 115.55లో నేను బై చేశాను అండ్ 17,100 సిఈ వచ్చేసి 71.9లో ఇది నేను సెల్ చేశాను. సో ఇది ప్రీమియం అనేది నేను కలెక్ట్ చేసుకున్నాను, ఇది నేను పే చేశాను మనం. అదేవిధంగా దీని ప్రాఫిటబుల్ అంటే ఈ స్ట్రాటజీ వచ్చేసి మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడనే. అండ్ ప్రోబిలిటీ, ఈ స్ట్రాటజీ హిట్ అయ్యడానికి ఛాన్సెస్ 45.66% ప్రోబిలిటీ ఉన్నాయి ఈ ట్రేడ్ హిట్ అవ్వడానికి. అండ్ ఇక్కడ మ్యాక్స్ ప్రాఫిట్ అండ్ ఇక్కడ ప్రాఫిట్ కూడా మీకు ఇక్కడనే చూపించేస్తుంది. మీరు మ్యాక్స్ ప్రాఫిట్ ఈ స్ట్రాటజీతోని 2,818 అనేది మీ ప్రాఫిట్ ఉంటుంది. అండ్ దీంట్లో చెప్పాను లిమిటెడ్ రిస్క్ ఉంటుంది అని చెప్పి. సో ఓవరాల్గా మీరు ఇది క్యారీ చేసినా కూడా ఎక్స్పైరీ డే వరకు, సో 30 డిసెంబర్ వాజ్ మన ఎక్స్పైరీ అనుకోండి. సో ఎక్స్పైరీ వరకు ఇది మీరు చేసినా కూడా మీకు మ్యాక్స్ లాస్ వచ్చేసి 2,182 వరకే మీకు లాస్ ఉంటుంది, దానికన్నా ఎక్కువ లాస్ అయితే ఉండదు. సో రిస్క్ రివార్డ్ రేషియో చూసుకున్నా కూడా 1:1.29 ఉంది, వెరీ గుడ్ రిస్క్ రివార్డ్ రేషియో. అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి మనకి ఇప్పుడు 17,003లో ఉంది కాబట్టి దీని బ్రేక్ ఈవెన్ ప్రైస్, సో ఇక్కడైతే మనం బై చేస్తున్నామో అప్పుడు అండర్లైన్ ప్రైస్, సో ఇది బ్రేక్ ఈవెన్ ప్రైస్. సో మార్కెట్ దీనికన్నా కిందికి పోతే సో మనకు లాస్ అవుతుంది, దీనికన్నా పైకి వెళ్తే మనం ప్రాఫిట్లో ఉంటాం. ఇది బ్రేక్ ఈవెన్ ప్రైస్ అనమాట. సో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాసెస్ చూపిస్తుంది. సో ఆల్రెడీ ఈ స్ట్రైక్ అనేది సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్స్ అన్ని కూడా నేను ట్రేడ్ తీసుకుంది మార్కెట్ అవర్స్లో ట్రేడ్ తీసుకున్నాను ఫ్రైడే రోజు కాబట్టి ఇది మనకి ప్రాఫిట్లో చూపిస్తుంది. అండ్ నెట్ క్రెడిట్ అనేది 0 ఉంది. అండ్ ఎస్టిమేటెడ్ ఓవరాల్గా ఈ స్ట్రాటజీకి మనకు మార్జిన్ యూజ్ అయింది 17,000 మాత్రమే. సో ఆల్రెడీ మీకు చెప్పాను 20K వరకు మార్జిన్ ఉంటుంది, బిలో 20K అంటే 17,000 వరకు ఈ స్ట్రాటజీకి మనకి యూజ్ అయింది మార్జిన్. సో దీంట్లో లాస్ వచ్చేస్తే ఒకవేళ మనకు లాస్ వస్తే 2,182 వస్తుంది, ఒకవేళ మనకు ప్రాఫిట్ వస్తే 2,818 అనేది ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ చార్ట్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఈ చార్ట్ని చూడండి, ఒకవేళ మార్కెట్ కనుక మన డైరెక్షన్ కనుక పైకి వెళ్ళింది అనుకోండి, సో ప్రాఫిట్ అనేది మనకి ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఫిక్స్డ్ మనకి ప్రాఫిట్ వస్తుంది, అది కూడా 2,818. ఒకవేళ మార్కెట్ ఈ ప్రైస్ నుంచి డౌన్ సైడ్ వెళ్ళింది అనుకోండి, మనకి
అయితే డౌన్కి వెళ్తుంటుందో అలా మనకి మైనస్ అనేది చూపిస్తుంది ప్రైస్ అనేది. సో మనం అనేది లాస్లో ఉంటాం ఇక్కడ, అండ్ ఇక్కడ మనకి ప్రాఫిట్లో ఉంటాం. సో ఇక్కడ మీరు గ్రాఫ్ని అర్థం చేసుకోండి. మార్కెట్లో మన ప్రైస్ కన్నా కిందికి వెళ్ళింది అనుకోండి, 17,044 కనుక ప్రైస్ కిందికి వెళ్తే మనం లాస్లో ఉంటాం. సో మీరు ఎప్పుడైనా కూడా దీని నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు, అండ్ ఇంట్రాడే కూడా మీరు ఇది మేనేజ్ చేయొచ్చు అనమాట. సో మీరు మార్కెట్ పైకి వెళ్తున్న టైంలో ఎక్కువగా నేకిడ్ పొజిషన్స్లో ఉంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీస్తో కూడా హర్న్ చేయవచ్చు. అండ్ ఇక్కడ మనకి మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది 2,818 మనకి లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది, లిమిటెడ్ రిస్క్ అయితే దీంట్లో ఉంటుంది ఈ స్ట్రాటజీ యూస్ చేస్తే. సో ఇదైతే మీకు క్లియర్గా అర్థమైపోయింది. అండ్ ఇక్కడ క్లియర్గా చూడండి, మార్కెట్లో నా మౌస్ కర్సర్ని యూస్ చేస్తున్నాను, అండ్ ఇక్కడ చూడండి మార్కెట్ 17,000 బిలో వచ్చేసింది. 17,000 కిందికి వచ్చిన తర్వాత 16,800, 16,892 వస్తే మీకు ఇక్కడ మీరు చూడండి P&L చూస్తే -695 చూపిస్తుంది. సో మార్కెట్ ఎలా అయితే బ్లూ లైన్ అయితే కిందికి వస్తుందో, సో లాసెస్ అనేది కూడా పెరుగుతూ ఉంది. సో లిమిటెడ్గా మనకు లాస్ట్కి వచ్చిన తర్వాత మార్కెట్ 16,000 వరకు వెళ్ళినా కూడా మీకు -2,000 రూపీస్ మాత్రమే లాస్ అవుతుంది. అదేవిధంగా మీరు మార్కెట్ కనుక పైకి వెళ్ళింది అనుకోండి, మీకు ఇంకా ప్రాఫిట్ అయితే లిమిటెడే వస్తుంది దీంట్లో. ఇక్కడ చూడండి, సో మార్కెట్ కనుక పైకి వెళ్తే కూడా లిమిటెడ్ ప్రాఫిట్, అండ్ ఇక్కడ మనకి 17,000 లో ఉంది మార్కెట్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. సో రేపు మార్కెట్ మనకి 17,100, 17,200కి వెళ్ళినా కూడా ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే మనకి ఇక్కడ 1,600 వరకు మనకి ప్రాఫిట్ ఉంది. ఒకవేళ మార్కెట్ 17,500 క్రాస్ అయింది అనుకోండి, మీకు లిమిటెడ్గా 17,000 మీకు లిమిటెడ్గా ప్రాఫిట్ ఉంటుంది. 17,800 వెళ్ళినా కూడా మీకు 2,818 మాత్రమే ప్రాఫిట్ ఉంటుంది. సో లిమిటెడ్ ప్రాఫిట్ అండ్ లిమిటెడ్ రిస్క్ మాత్రమే ఉన్న స్ట్రాటజీ ఇది. సో రిస్క్ తక్కువగా ఉంది, ప్రాఫిట్ కూడా తక్కువగానే. నేకెడ్ పొజిషన్స్లో ఏంటంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది, ప్రాఫిట్ కూడా వస్తే ఎక్కువ రావచ్చు, లేకుంటే మీరు కంప్లీట్ మీ క్యాపిటల్ అనేది కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో బుల్ కాల్ స్ప్రెడ్ అయితే మీకు క్లియర్గా అర్థమైపోయింది. అండ్ అదేవిధంగా దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను నోట్ చేశాను, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ బుల్ కాల్ స్ప్రెడ్ అనేది కన్సిస్ట్ ఆఫ్ 1 లాంగ్ కాల్ విత్ లోవర్ స్ట్రైక్ ప్రైస్ అండ్ 1 షార్ట్ కాల్ విత్ హైయర్ స్ట్రైక్ ప్రైస్. మీకు అయితే అర్థమైపోయింది. Both calls have the same underlying stock and at the same expiry date కూడా సేమ్ ఉండాలి, అండ్ అండర్లైన్ స్టాక్ కూడా సేమ్ స్ట్రైక్ ప్రైజెస్లో ఉండాలి. అండ్ బుల్ కాల్ స్ప్రెడ్ ఇస్ ఎస్టాబ్లిష్ ఆఫ్ నెట్ డెబిట్ ఆర్ నెట్ కాస్ట్ అండ్ ప్రాఫిట్ యాజ్ ద అండర్లైయింగ్ స్టాక్ రైజెస్ ఇన్ ప్రైజెస్. సో మార్కెట్లో ప్రైజెస్ పెరుగుతున్నప్పుడే దీన్ని అయితే మనం మోడరేట్ బులిష్ ఉన్నాం కాబట్టి మార్కెట్లో మనం అయితే తీసుకున్న ప్రైస్ కన్నా పైన ఉంటేనే దీనికి ప్రాఫిట్ వస్తుంది. ఆ స్ట్రైక్ ప్రైస్ కిందకి వచ్చినప్పుడు మాత్రం లాస్ వస్తుందని కూడా దీంట్లో చెప్తున్నాము. అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ రూల్స్ నేను కొన్ని పెట్టుకున్నాను, ఆ ఇంపార్టెంట్ రూల్స్ గురించి మాట్లాడుకుందాము. ఇది కంప్లీట్లీ మై రూల్స్, అండ్ ఈ రూల్స్ని నేను ఫాలో అవుతాను. సో మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. సో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్గా మీరు ట్రేడ్ ఆఫ్టర్ 10:30 చేయండి, ఎందుకంటే వాలిటిలిటీ అయినా కూడా తక్కువగా ఉంటుంది అండ్ మార్కెట్ కూడా సెటిల్ డౌన్ అవుతుంది. సో ఇంట్రాడే నేకెడ్ ఆప్షన్ ట్రేడర్స్ ఓన్లీ నేకెడ్ పొజిషన్స్ తీసుకుంటే మాత్రం, సో హెడ్జింగ్ చేయాలనుకుంటే కనుక 9:15 మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 9:30 క్యాండిల్ తర్వాత కూడా మీరు ఈ స్ట్రాటజీ అనేది యూస్ చేయవచ్చు. బట్ నేకెడ్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే కనుక సో 10:30 బెస్ట్ టైం అని నేను చెప్తాను, ఆఫ్టర్ 10:30. సో ఎప్పుడు కూడా ట్రేడ్ ఏటీఎం ఆర్ ఐటీఎం స్ట్రైక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తే కనుక దాంట్లో కూడా డెల్టా వాల్యూ చూడండి 0.4 to 0.6 ఉండేలా, 0.4 to 0.6 కన్నా ఎక్కువగా ఉంటే దాంట్లో ట్రేడ్ చేయకండి. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్రెడీ మనకు తెలుసు. అండ్ రూల్స్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్, సపోజ్ ఎగ్జాంపుల్గా మీరు 1 లాట్లో ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, మీరు మినిమం స్టాప్ లాస్ పెట్టండి, మినిమం ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ స్టాప్ లాస్ పెట్టుకున్నారు అనుకోండి 30 రూపీస్లా, సో ప్రాఫిట్ కూడా మీరు 30 ఎక్స్పెక్ట్ చేయండి, 1:1, నాట్ మోర్ దెన్ దట్. ఒకవేళ మీరు 1:2 పెట్టుకున్నారు అనుకోండి, అది మీ ట్రైలింగ్ స్టాప్ లాస్ని ముంగటికి జరపండి. ఎగ్జాంపుల్గా మీరు 2 లాట్స్ ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, దాంట్లో 1 లాట్ మీరు 1:1 రేషియోలో ఎగ్జిట్ అయిపోండి. సెకండ్ లాట్ని ఏం చేస్తారంటే మీ ఎంట్రీ దగ్గరికి మీ స్టాప్ లాస్ని మూవ్ చేసి ట్రైలింగ్ స్టాప్ లాస్ యూస్ చేసి మీరు ట్రేడ్ చేయండి ఆప్షన్స్లో కూడా.
ఓవర్ లెవరేజింగ్ అవాయిడ్ చేయండి అండ్ ఈక్వల్ లాట్స్ ఇన్ ఎవ్రీ ట్రేడ్. మీరు ఎవ్రీ ట్రేడ్లో ఈక్వల్ లాట్ సైజెస్ని మెయింటైన్ చేయండి 1 month వరకు. సో ప్రాఫిటబుల్గా ఉంటే అప్పుడు ఇంక్రీజ్ చేయండి. ఎగ్జాంపుల్గా ఇవాళ మనం 1 lotతో మనం ట్రేడ్ చేస్తామనుకోండి, రేపు మీరు 2 lotsతో ట్రేడ్ చేయకండి, ఎల్లుండి మీరు 3 lotsతో ట్రేడ్ చేయకండి. సో ఓవరాల్గా 1 month కూడా 1 lotతోనే ట్రేడ్ చేయండి. అప్పుడు మీకు ప్రాఫిట్ అండ్ లాసెస్ ఎంతవరకు వస్తుందో మీకు క్లియర్ పిక్చర్ ఉంటుంది, దాన్ని బట్టి ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ డు నాట్ హోల్డ్ నేకెడ్ వీక్లీ ఇండెక్స్ అయితే ఉంటుందో వీక్లీ పొజిషన్స్ని హోల్డ్ చేయకండి. నేకెడ్ పొజిషన్స్ని మోర్ దెన్ 2 days కన్నా ఎక్కువగా ఏ పొజిషన్స్ని కూడా హోల్డ్ చేయకండి ఇండెక్స్లో, వీక్లీ ఆప్షన్స్లో. అండ్ అదేవిధంగా క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, సో ఇలాంటి స్ట్రాటజీస్ బుల్ కాల్ స్ప్రెడ్ కానీ బియర్ కాల్ స్ప్రెడ్ కానీ మీరు హెడ్జింగ్ పొజిషన్స్ని కూడా మీరు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు ఎక్స్పైరీ వరకు కూడా. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సేఫ్టీ. మీ క్యాపిటల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉండాలి. ఈ సేఫ్టీ ఆఫ్ క్యాపిటల్ అండ్ కన్సిస్టెంటీ ఈజ్ అ కీ ఆబ్జెక్ట్. మన క్యాపిటల్ని మనం కాపాడుతూ ఉంటే కనుక మనం ఎవ్రీ డే ట్రేడ్ చేయొచ్చు. సో ఇవాళ మన క్యాపిటల్ ఉంది కదా అని చెప్పి మనం అన్ని ఓవర్ లెవరేజ్ తీసుకొని ఎక్కువ క్వాంటిటీలో మనం ట్రేడ్ చేస్తే కనుక మనం ఎక్కువ రోజులు అనేది ట్రేడింగ్ చేయలేం. సో ఇది ఒక ఇంపార్టెంట్ రూల్. అండ్ అదేవిధంగా మనం ట్రేడింగ్ని కూడా ఒక బిజినెస్ లెక్క ట్రీట్ చేయండి. అండ్ బిజినెస్ లెక్క ట్రీట్ చేసినప్పుడే మీరు దీంట్లో విన్నింగ్ ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ లాస్ట్ పాయింట్ అదేనాది, ట్రేడ్ ఆప్షన్స్ యాజ్ ఎ రెగ్యులర్ బిజినెస్, నాట్ ఏ స్పెక్యులేషన్. సో ఇదైతే క్లియర్ అండి. ట్రేడింగ్ని మీరు బిజినెస్ లెక్క చూస్తే కనుక మీరు మంచిగా సక్సెస్ అనేది అవుతారు. మీరు స్పెక్యులేటర్ అండ్ గ్యాంబ్లర్ లెక్క ట్రేడింగ్ని చూస్తే కనుక ఆప్షన్స్లో మీరు డెఫినెట్లీ లాస్ అవుతారు. ఎందుకంటే మార్కెట్ గ్రీడ్ అండ్ ఫియర్ రెండు ఉన్నా కూడా మార్కెట్లో మనం ఎక్కువ రోజులు ఉండలేము ట్రేడింగ్ జర్నీలో, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అండ్ ట్రేడింగ్ ఆప్షన్స్లో కూడా అంతే సేమ్. ఆప్షన్స్ చాలా టెంప్ట్ చేస్తాయి మనల్ని తీసుకోవడానికి. సో అలాంటి టైంలోనే మనం సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ట్రేడింగ్ని ఒక బిజినెస్ లెక్క ట్రీట్ చేయండి, మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. అండ్ అదేవిధంగా మీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఒక వెబ్సైట్ మీకు తీసుకెళ్తాను, UPSTOX. ఇక్కడ నేను ఆల్రెడీ ట్రేడ్ ప్లేస్ చేశాను. ఏదైతే మన స్ట్రాటజీ ఉంటుందో అది నేను ఇక్కడ ట్రేడ్ ప్లేస్ చేసుకున్నాను. 17,000 CEని బై చేశాను అండ్ 17,100 CEని సెల్ చేశాను సేమ్ స్ట్రాటజీ ప్రకారంగా. అండ్ అక్కడ మనము 115.55 ప్రైస్కి నేను బై చేశాను అండ్ 71.90 ప్రైస్కి నేను సెల్ చేశాను. ఇక్కడ మన ట్రేడ్ కనిపిస్తుంది, వర్చువల్ ట్రేడ్. మీరు ఇలా ట్రేడ్స్ అనేది కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఈ వెబ్సైట్లో ఎగ్జాక్ట్లీ మీరు 100 ట్రేడ్స్ వరకు కూడా ఈ స్ట్రాటజీని యూజ్ చేయండి. దాని తర్వాత మీకు రిజల్ట్స్ అర్థమవుతాయి. దాని తర్వాతనే మీరు మీ రియల్ ట్రేడింగ్ జర్నీలో యూజ్ చేయండి దీంట్లో. అండ్ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ ప్రాఫిట్లో అయితే మనకు కనిపిస్తుంది. రేపు మార్నింగ్ ఇది హోల్డింగ్లో ఉంది, రేపు మార్నింగ్ మనకి ట్రేడ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కూడా దీంట్లో పొజిషన్స్ అనేది ఇలాగే ఉంటాయి. దీని ప్రాఫిట్ అండ్ లాస్ కూడా నేను షేర్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో. సో బుల్ కాల్ స్ప్రెడ్ గురించి అయితే మీకు క్లియర్గా అర్థమైపోయింది. నెక్స్ట్ బుల్ కాల్ పుట్ గురించి మనం మాట్లాడుకుందాం. కంటిన్యూ సిరీస్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆప్షన్ స్ట్రాటజీస్ గురించి మన ఛానల్లో. అండ్ వీడియోని లైక్ చేయండి సో దట్ చాలా వరకు మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో పీపుల్ అందరికీ కూడా రీచ్ అవ్వడానికి. అండ్ కమెంట్ చేయండి అండ్ నాకు మోటివేషన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టెలిగ్రామ్ ఛానల్ని కూడా జాయిన్ అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని, అదేవిధంగా మళ్ళొక ఇంట్రెస్టింగ్ ఆప్షన్ స్ట్రాటజీతోని మళ్ళీ ఒకసారి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బాయ్ బాయ్ అండి. అండ్ హ్యాపీ సండే.